గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు, మరి అభ్యర్థి సురేష్ శెట్కర్ గారు, జైరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ దామోదర్ రాజనరసింహ గారు, మరి నా తోటి ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, మరి అతిరథ మహానుభావులకి, మరి రోహిత్ చౌదరి గారికి, నా ప్రాణ సమానమైన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి జై కాంగ్రెస్. ఈరోజు జైరాబాద్ పార్లమెంట్ గా ఎంపీ క్యాండిడేట్ గా మన సురేష్ అన్న మన ముందుకు వచ్చిండు. పోయినసారి 2019లో జైరాబాద్ అభ్యర్థిగా నేను పోటీ చేసినప్పుడు ఇదే బీబీ పాటిల్, ఆయన పేరేందా, బిజినెస్ పాటిల్. నేను మొన్న చెప్పిన కదా, ఏం పాటిల్, గడ్డి ఎప్పుడే గడ్డి భయం ఎందుకో, బిజినెస్ పాటిల్, బిజినెస్ పాటిల్, బాయ్ బాయ్ పాటిల్, గుడ్ బాయ్ పాటిల్, బిజినెస్ పాటిల్, బాయ్ బాయ్ పాటిల్, బిజినెస్ పాటిల్, బిజినెస్ పాటిల్. అదే చెప్తా. ఎందుకంటే ఈ బీబీ పాటిల్ పొలిటికల్ కాంట్రాక్టర్. ఆయన అందరూ అనుకుంటా రోడ్ కాంట్రాక్టర్ అనుకుంటాడు. పోయినసారి మన అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జైరాబాద్ పార్లమెంటు 3000తోని ఓడిపోయి ఆడించినమా లేదా? ఈసారి రేవంత్ రెడ్డి గారు వచ్చారు, మన పులి వచ్చిండు. మరి జైరాబాద్ పార్టీ గెలుస్తామా లేదా? ఆ రోజే 3000తో ఓడిపోయినాం. ఈసారి గెలుస్తున్నామా లేదా? గెలుస్తున్నామని అందరి చేతులెత్తాల పైకి, అందరి చేతులెత్తాల పైకి, గట్టిగా అందరు గట్టిగా సురేష్ అన్నని గెలిపించుకొని చేతు గుర్తుకే ఓటేసి ఈసారి సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జైరాబాద్ పార్లమెంట్ గెలవాలి. ఇప్పుడే సీఎం సార్ గారు చెప్తున్నారు నాకు, మనం గెలవాలి, ఈ సీటు గెలుస్తున్నామా లేదా? 100% గెలుస్తున్నాం. మరి బిజినెస్ పాటిల్, నేను అడిగింది, ఒక ఊర్లో మోరేసినవా, గోడ కట్టించినవా, ఒక రైతును ఆదుకున్నవా, ఒక ఊరికి వచ్చినవా, ఒక డ్రైనేజ్ కట్టించినవా, ఒక బడి కట్టించినవా, ఒక విద్యార్థికి పైసలు ఇచ్చినవా, ఏం చేసినావు నువ్వు, ఎందుకు నీకు ఓటు వేయాలని అడుగుతామా లేదా? అడుగుతామా లేదా? గ్రామానికి ఏం చేసినావు? 10 సంవత్సరాల నుండి 50